భగవంతుని స్తుతి. మీ అందరికీ మరోసారి జోహార్. నేను మార్సెలీనా హోరోని. ఈరోజు 2024లో 4వ నెల కొత్త నెల ప్రారంభం ఎలా ఉంది? నేటి సందేశంలో, ఈ రోజు యేసుక్రీస్తు యొక్క ఈస్టర్ రోజు. నిన్ను చేర్చుకున్నాను. ఈరోజు ఏప్రిల్ 1, 2024 సోమవారం. నేడు మా ప్రభువు. దీని కారణంగా ఏప్రిల్ రోజు. ఈ రోజు వేసవిలో ఎవరు వచ్చారు? ఇప్పుడు బైశాఖ్ నెల రోజు. అతను పగటిపూట పొందాడు. మన జార్ఖండ్ రాష్ట్ర పండుగలు. అందుకే మేము సర్హుల్గా నటించాము. ఈ రోజు పంజాబ్ రాష్ట్రంలో బైశాఖీ సందర్భంగా పసుపు గోధుమలను పండించే హక్కు ఇవ్వబడుతుంది. మరియు పెంటెకోస్ట్ వరకు ఈస్టర్ రోజులలో చేర్చబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు త్యాగం. ఆ వ్యక్తుల నుండి మిమ్మల్ని ఆకర్షించే ప్రేమ దృశ్యం. మధురమైన మాటలు. విడదీయరానివాడు, ప్రేమతో విడదీయలేనివాడు. మన ఆకర్షణ మాత్రమే. అతను 4 వచనాల బైబిల్ పాఠంలో ఇలా చెప్పాడు. బైబిల్ మొదటి వచనంలో ఇలా చెప్పబడింది. ఎస్తేర్ పుస్తకంలో అధ్యాయం 3:7. నీసాను మొదటి నెలలో, అహష్వేరోషు రాజు 12వ సంవత్సరంలో, హామాను అదార్ 12వ నెల వరకు ప్రతి రోజు మరియు ప్రతి నెల కోసం పూరాకు చీట్లు వేయడానికి కారణమయ్యాడు. నా నమ్మకాన్ని అనుసరించి, నేను 12వ సంవత్సరం ప్రతి నెల రాజు అహష్వేరోషుకు ఉత్తరం పంపాను. రెండవ బైబిల్ పాఠంలో చెప్పబడింది. జాన్ సువార్త అధ్యాయం 6:35. యేసు వారితో ఇలా అన్నాడు, నేను జీవపు రొట్టె, నా దగ్గరకు వచ్చేవారికి ఆకలి ఉండదు మరియు నన్ను విశ్వసించేవారికి ఎప్పుడూ దాహం ఉండదు. మరియు చివరి భోజనం ఇచ్చేవాడు యేసుకు ఆ చివరి బలిని ఇచ్చినవాడు అని యేసు చెప్పాడు. మూడవ బైబిల్ పాఠంలో చెప్పబడింది. కీర్తన 16 అధ్యాయం 5. ప్రభువు నా భాగము మరియు నా గిన్నెలో భాగము. నీవు నా వారసత్వాన్ని స్థిరంగా ఉంచావు. ఆ భాగానికి నేను గిన్నెలో తీసుకుని ఆ పోర్షన్లో ఉంచుతాను మరియు రేపటికే రొట్టెతో అందిస్తాను. మరియు చివరి బైబిల్ పాఠంలో ఇలా అన్నాడు. 1:27 అధ్యాయంలో జేమ్స్ లేఖ. అనాథలు మరియు వితంతువులు వారి కష్టాల్లో ఉన్నవారిని చూసుకోవడం మరియు లోకం నుండి మచ్చలు లేకుండా ఉండటమే మన తండ్రి మరియు తండ్రి ముందు స్వచ్ఛమైన మరియు నిష్కళంకమైన భక్తి. నేను నిష్కళంకుడిని, బలహీనమైన భక్తిని త్యాగం ద్వారా ప్రక్షాళన చేస్తాను మరియు నాథన్ మరియు వితంతువుల ప్రపంచాన్ని మచ్చలేనిదిగా చేస్తాను. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. ఓ నా తండ్రి, నేడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు సిలువను త్యాగం చేసేవాడు. ఈ రోజు ఈస్టర్ రోజు. ఈ రోజు నా ప్రభువు మాటలు ఆయనకు ఎందుకు రక్షకుడిగా మారాలి? ఇది మన పవిత్ర మతకర్మలో ఎందుకు ఉండాలి? నిన్ను అర్థిస్తున్నాను. ఆమెన్. యేసుక్రీస్తుకు కూడా